వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ వెల్లువిరుస్తోంది. విజయవాడ, గుంటూరు, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం కరుణారా తిలకించ తరలిరండి, పునీతుడై చరించండి, పులకరించండి పుష్కరుని తప. ఇక విజయవాడ పుష్కర ఘాట్ల వద్ద విశేషాలను లైవ్లో చూద్దాం. నీ పూజలు చేయమంది స్కాంధ పురాణం, నీ వలనే వెలిగింది ఆంధ్ర పురాణం. నీ తీరం కానున్నది సుందర నవనందనం, రాష్ట్రానికి కట్టినట్టు ఆకుపచ్చ తోరణం. చేస్తున్నామందరం కృతజ్ఞతాభివందనం, దీక్షభూని చేయని శాశ్వత నవ నిర్మాణం. ఈ పుష్కర సమయంలో రాజధాని సంరంభం, వచ్చే పుష్కర వేళకి కావాలిక స్వర్ణాంధ్రం. జై 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 కృష్ణవేణి, జై కృష్ణవేణి, జై 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 పుష్కరపతి, జై బృహస్పతి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ పున్నమి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. సతీ సమేతంగా వచ్చిన ఆయన వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశం, దేశ విదేశాలలోని భక్తుల కోసం. తెలుగు శంఖమూది పిలిచే కృష్ణా తీరం, చంద్రబాబు పలికే మీకు స్వాగత గీతం. జై 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 కృష్ణవేణి, జై కృష్ణవేణి, జై 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 పుష్కరపతి, జై బృహస్పతి. జయ హే కృష్ణా నదీ జగదానంద ఝరీ, జయ హే జీవనదీ ప్రేమామృత లహరీ. రాజధాని నిర్మాణ వేళ నవ్యాంధ్ర మనోహరిగా, చంద్రబాబు నేతృత్వమందు స్వర్ణాంధ్రకు ప్రేరణగా. రాజధాని నిర్మాణ వేళ నవ్యాంధ్ర మనోహరిగా, చంద్రబాబు నేతృత్వమందు స్వర్ణాంధ్రకు ప్రేరణగా. అభివృద్ధి నొసగు అమరేశ్వరి, అంతులేని ప్రగతీశ్వరి. జయ హే కృష్ణా నదీ జగదానంద ఝరీ, జయ హే జీవనదీ ప్రేమామృత లహరీ. కర్నూలు జిల్లాలో పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం, అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం కరుణారా తిలకించ తరలిరండి, పునీతుడై చరించండి పులకరి.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పుణ్యక్షేత్రం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గత 5 రోజులతో పోల్చితే తాజాగా భక్తుల సంఖ్య కొంత తగ్గింది. దీంతో ఘాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పుణ్యస్నానాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్తున్నారు.